కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా దేశ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క రంగంలో కూడా మన కేటాయింపులు జరపలే. ఇది చూస్తా ఉంటే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిని అణగదొక్కాలి అనే దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. నిన్న మొన్న పద్మ అవార్డుల విషయంలో చూసాం, ఎంత అన్యాయం చేస్తారో చూసాం. మనం గద్దర్ లాంటి అవార్డు ఇవ్వడానికి కూడా వెనకంజ వేసినటువంటి సందర్భం. ఈ పరిస్థితిగా కొనసాగుతాయి. రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరంలో తెలంగాణకి ఇంకా అన్యాయం అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మిగతా రాజకీయ పార్టీలు అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం, ఈ అన్యాయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందన్న మాట ప్రకటిస్తాం. ఇలా అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలుపుతా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా కేంద్రం వెడల మంచి కార్యక్రమాలు అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా కూడా రాష్ట్ర స్ఫూర్తి మీకుంటే, తెలంగాణ రక్తం మీద ఉంటే ఈ రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి వాటా తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆగదు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రం దిగివచ్చి నిధులిచ్చే వరకు శాంతియుతంగా తెలంగాణ ప్రజల్ని మమేకం చేసుకొని, తెలంగాణ పౌరుల్ని మమేకం చేసుకొని ముందుకు పోతామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి దేశ ప్రధానిగా కాకుండా కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం బడ్జెట్ ని వాడుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అరకొర సదుపాయాలు కలగజేసి మేమేదో గొప్పగా చేశామని చెప్తున్నట్టు బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు, 8 మంది శాసన, 2 మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మీకు తెలంగాణ అభివృద్ధి పట్ల బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో పుట్టిన పౌరులు కాదా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ పౌరులుగా కనీసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నిలదీసే ధైర్యం ఎందుకు చేయటని అడుగుతా ఉన్నాం. వాళ్ళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి నిలబెడుతూ మీరు రాష్ట్రం కోసం ఏమి చేస్తున్నారనే మాట తెలంగాణ ప్రజల తరఫున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే మొదటిగా మీరు మంత్రి పదవులకు రాజీనామా చేయండి. ఉంటే ఇంకా అధికారం ఉండే ఏం బాధ్యత, ఏం అవసరం అని మారుతా ఉంటున్నాను. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయండి, అప్పుడైనా ప్రధానమంత్రిగా దిగి వస్తారనే మాట కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది మీరు ఎస్కాట్లో సైన్యుడు తిరగడం కాదు, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏర్పడ తీసుకున్న ముందుండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఆ కార్యక్రమం చేయలేకపోతే మీరు ఎందుకు రాజీనామా చేయకూడదు కూడా నేను ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాను. ఒంటి పోరాటం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు.
వీళ్ళ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా దేశం మీద, దేశ రాజధాని మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనే మాట నొక్కి చెబుతూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ధర్నాతో ప్రారంభమైన కార్యక్రమం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చేదాకా మా ప్రయత్నం కొనసాగుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదం.